ఓష్ని యూపీ రాష్ట్రంలో మొత్తం అజబ్ గజబ్ ప్రేమలు పెళ్లిలే నడుస్తున్నాయి కదా ఈ నడుమ. పెండ్లాన్ని లవర్కిచ్చి లగ్గం చేసిన ముచ్చట చూసినాం మొన్న ఈ స్మార్ట్ వార్తల్లా. తర్వాత కాబోయే అల్లుడిని పెళ్లి చేసుకున్న అత్త వార్త కూడా వచ్చింది. అదైనాక మైనర్ పిల్లగాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు పిల్లల తల్లి లవ్ స్టోరీ కూడా చూసినాం. ఇక ఇప్పుడు వాటన్నిటిని తలదన్నే వార్త వచ్చింది గదే యూపీకెళ్ళి. ఈ లవ్ మ్యారేజ్ స్టోరీ చూస్తే పక్కా షాక్ అవుతారు. ఇగో ఈ వీళ్ళిద్దరి లవ్ మ్యారేజ్ స్టోరీనే ఇది. ఈమెకు 52, ఈయనకు 28. అంటే ఈమె వయసులో సగం ఉండు పిల్లగాడు. అయినా ప్రేమకు వయసు ఏంది, కులమేంది, మతమేంది, ప్రాంతమేంది అని అంటారేమో. అవేం ఉండయి కావచ్చు, కానీ ఈ పిల్లగాడు వరుసకు మనమడవుతాడట ఈ పెద్దమ్మకు. పోనీ ఈమెకేం మొగడికి ఎవ్వరు లేరేమో అనుకుందామంటే అట్ట కూడా కాదు. మంచిగా మొగడుండు, పెళ్ళై పిల్లలను కన్నా 4 పిల్లలు కూడా ఉన్నారు. మరి ఇదేం మాయ రోగం అని అంటే ప్రేమ అంటే ఇదేరా అని అంటున్నారు జనాలు. ఇగో ఈయననేనట ఈ పెద్ద మొగడు, పేరు చంద్రశేఖరు. మరి నువ్వేం మామూలు చెప్తున్నావయ్యా, వాళ్ళిద్దరు అట్లా తెగిడిచి పెళ్లి చేసుకుంటుంటే అని అడిగితే, నీ పానం కాపాడుకోవాలంటే వాళ్ళ తెరువు పోకు అని బస్తోలు చెప్పిరట. బతికుంటే బలిసాగు తిని బతకొచ్చు, అసలే మర్డర్లు చేసి సిమెంట్ డ్రమ్లలో ఊడ్చి పెడుతున్నారు ఈ నడుమ. ఈ ఎందుకు వచ్చిన పెంట అని ఊకుండట. ఉత్తరప్రదేశ్ అంబేద్కర్ నగర్ జిల్లా ప్రతాప్పూర్ బెల్వారియా అనే ఊళ్ళో జరిగిన ప్రేమ పెళ్లిది. అవ్వ పేరు ఇంద్రావతి, మర్మర్ పేరు ఆజాదట. కానీ ప్రేమలకు కొత్త కొత్త అర్థాలు చూపెట్టి చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే లవ్ స్టోరీలు నడుస్తున్నాయి కదా యూపీలా. మంచి మంచి ప్రేమలమ్మ.